హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దానికోసం పన్నీర్ని ఇట్లా చక్కగా క్రిస్పీగా వేపి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, బఠానీలు, కొత్తిమీర. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇదిగోండి, పన్నీర్ ముక్కల్ని చక్కగా క్యూబ్స్ లాగా కోసి అట్టి పెట్టుకోవాలండి. నేనైతే పెద్దవే కోసుకున్నాను, మీరైతే చిన్నవి కావాలంటే కోసుకోండి. కారము, తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి, చిన్న చిన్న స్పూన్స్ అండి ఇవి, చాలా చిన్న స్పూన్స్. జీలకర్ర పొడి కొంచెం మన టేస్ట్కి తగినంతేనండి. మిరియాల పొడి, ఊరికే కొలతలు ఏమీ లేవండి, మన టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా అన్ని పళ్ళు స్పైసెస్ యాడ్ చేసుకొని వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్కి తగినంతగా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మైదా వేసుకున్నాను నేను, గోధుమ పిండి, కార్న్ఫ్లవర్ ఏదైనా వాడుకోవచ్చు. అలాగే తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చక్కగా ఈ స్పైసెస్ అన్నీ ఆ ముక్కలకి, పన్నీర్ ముక్కలకి పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇదిగోండి, చక్కగా ముక్కలన్నిటికీ చక్కగా ఈవెన్గా పట్టింది చూసారా. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని చక్కగా ఈ ముక్కల్ని 1 బై 1 మనం చక్కగా ఆ నూనెలో వదులుదామండి. చూసారా, చక్కగా 1 బై 1 వేస్తే అంటుకోకుండా దూరం దూరంగా వేయాలండి. ఇట్లా చక్కగా 1 బై 1 వేసుకొని ఇట్లా క్రిస్పీగా రెడ్గా వచ్చేటట్లు వేపుకోవాలి. కలర్స్ ఏమీ యాడ్ చేయలేదండి, అంత న్యాచురల్గానే వేపుకుంటున్నాం మనం. జీడిపప్పు గార్నిష్ కోసం అనమాట. ఇట్లా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేటట్లు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ముక్కలు ఎంత చక్కగా మంచి కలర్గా వచ్చినాయండి. కలర్ లేకుండానే మంచి కలర్లో వేగినాయి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం బాండీలో నూనె పోసుకొని కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి. బాగా వేగిపోన అవసరం లేదండి, ఊరికనే అట్లా 1 బై 1 యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవటమే. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మన టేస్ట్కి తగినంత వేసుకుంటూ ఉంటామేనండి. పెద్ద కొలతలు ఏమీ ఉండవు వీటికి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అనమాట చిల్లీ సాస్ ఇది. అలాగే పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అనమాట, క్యారెట్ ముక్కలు, బఠానీలు, క్యాప్సికమ్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికము 1 బై 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు బాగా వేగాలి అన్న అవసరం ఏం లేదు, పచ్చిగా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఫ్రైడ్ రైస్లోకి ఇట్లా రైస్ కొంచెం మనకు తగినంత యాడ్ చేసుకోవటమేనండి. చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం, కసూరి మేతి అండి ఇది, బాగా నలిపి చేత్తో కొంచెం అలా పైన వేసుకోవాలి. ఉప్పు తగినంత టేస్ట్కి, వెనిగరు 1 టేబుల్ స్పూను. ఇప్పుడు చక్కగా అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాము. ఇట్లా కలుపుకున్నాక పైనుంచి ఒక పెద్ద నిమ్మకాయని చక్కగా ఇట్లా పైనుండి పిండుకోవాలండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక జీడిపప్పు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, అలాగే ఎగ్ అండి, మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చూసారా ఎంత చక్కగా పన్నీర్ ముక్కలు చక్కగా వేగి ఎర్రగా కనిపిస్తున్నాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మనందరి కోసం ఒక మంచి మాట గుర్తుపెట్టుకో, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెప్పగలడు. ఇదేనండి ఈరోజు మంచి మాట. థ్యాంక్ యూ.